భరత్ గారు, అలాగే మన భారత్ ఫోర్జ్ నుంచి విచ్చేసినటువంటి మన బాబా కళ్యాణి గారు, వేదికను ఎంతో మంది అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరితో పాటు మా అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రజానికానికి, సోదర సోదరిమణులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా రెండు రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరాలు తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోజు వచ్చిందని కూడా, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్కి ప్రత్యేక ఆశీర్వాదం రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందించారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడే అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే, ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి భరత్ గారు కానివచ్చు, మన అధికారులు కానివచ్చు, అలాగే ఒక పక్కన నేను కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఎప్పుడు మేము వెళ్ళి సార్ యాంకా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ పెట్టాలన్నా మొట్టమొదటిగా మా ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేయండి, మా పుట్టపర్తిలో మీరు పెట్టండి, అక్కడ మాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఎయిర్ స్పేస్ తాలూకా ఏ కార్యక్రమం ఉన్నా సరే మా వంతు మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా సపోర్ట్ చేస్తామని చెప్తే ఆయన కూడా చాలా పాజిటివ్గా తీసుకొని మరొక ప్లేస్ని కూడా ఎక్కడా రానివ్వలేదు. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ఆప్షన్స్ పెట్టుకుంటాయి. ఉత్తర భారతంలో అయితే ఇది, లేకపోతే ఈస్ట్లో వెస్ట్లో ఇలా పెట్టుకోవాలని అంటే కొన్ని నగరాలు కానీ